హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను ఆవకాయకండి ఆవాలు ఒక గ్లాస్తో తీసుకొని ఇలాగ మిక్సీలో వేసుకొని అందులో ఉప్పు పసుపు కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వద్దు. వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఎందుకు ఆడాలంటే మిక్సీ చేసేటప్పుడు పసుపు ఉప్పు వేసిన వల్ల మనకి చేదు రాదండి. ఇలాగ నేను మామిడికాయలు ఇలాగ చిన్న ముక్కలు కోసుకొని ఆ తొక్కలు తీసుకున్నాను. లోపల పొరలాంటివి తీసి పడేయాలి. అలాగే ఆవపిండి ఆడేసాను కదా, ఆడేసిన ఆవపిండిని ఒక గ్లాసు ఆవాలు ఆడితే 2 గ్లాసులు ఆవపిండి అయ్యిందండి. చూసారా, ఇలాగ ఆవపిండి అయింది. మనం ఏ గ్లాస్తో ఆవపిండి కొలుచుకున్నామో అదే గ్లాస్తో కారము సాల్టు కొలుచుకోవాలండి. నేను 3 మ్యాంగ్స్ కారం తీసుకున్నానండి. అలాగే 2 ఆవాల పిండి అయింది కాబట్టి 2 గ్లాసులు కారము 2 గ్లాసులు ఉప్పు తీసుకున్నాను. ఒక గ్లాసు ఆవపిండి అయితే అదే గ్లాస్తో కారము ఉప్పు తీసుకోవాలండి. అందులోనే కొన్ని మెంతులు వేసుకోండి. దీనికి మెంతిపిండి వేసుకుంటే బాగోదు. మెంతులు వేసుకోండి. మొత్తం కారం అంతా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే నేను ఈ గిన్నెతో మామిడికాయ ముక్కలు అయ్యాయండి. గిన్నె సగం అయ్యాయి ముక్కలు. అంటే కేజీ మామిడికాయలండి. కేజీ మామిడికాయలు నాకు ముక్కలు ఇన్నయ్యాయి. అలాగే ఒక 2 కప్పులు మామిడికాయ ముక్కలు అయితే 1 కప్పు కారం కూడా వేసుకోవాలండి. ఇలాగ వేసుకొని అందులోనే నూనె చెలక్కాయ పలుగుల నూనె తీసుకున్నానండి. ప్రియా కంపెనీ చెలక్కాయ పలుగుల నూనె అండి. దానికి నేను 1 గ్లాసు నూనె వేసుకున్నాను. కలిపేటప్పుడు మనకి ఇలాగ ఉంటుందండి. తర్వాత ఓట్లాగా వస్తుంది. ఇది రోజు తప్పి రోజు కలపాలండి. అలాగా 6 రోజులు అంటే 7 రోజులు కలిపామనుకోండి, మీకు బాగా ఊరతాయి ముక్కలు. అప్పుడు ఒకసారి ఎండలో పెట్టేసుకోండి, చాలా బాగుంటుంది. పెట్టేసుకొని ఎండిపోయాక ఇలాగ కలుపుకొని ఒకసారి ఎండలో పెట్టుకున్నాక మీరు ఒక బాక్స్లోకి డబ్బాలోకి ఇందులోకి పెట్టేసుకోండి. అంతేనండి. సంవత్సరం వరకు ఉండి ఆవకాయ అండి ఇది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. థ్యాంక్ యూ.